ఇక ఇవాళ ధీరజ్ స్కూల్కి పోలేడు. ఎందుకు పోలేదు ధీరజ్? పుట్టిగానే. ధీరజ్ ఆధార్ కార్డు కొంచెం ఏమంటారు అప్డేట్ చేయించాలి. అదే ఒకటి అంత కరెక్షన్ చేయించాలన్నమాట. కొంచెం నేమ్స్లో స్పెల్లింగ్స్ ఇంకా అవన్నీ మిస్టేక్స్ ఉన్నాయి. అందుకనే రాత్రి ఎవరు సరిగ్గా తినలే అన్నం అంత ఎవరు సరిగ్గా తినలే. అందుకనే ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. చేయగట్టుకుంటా. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ధీరజ్ ఏమేమి సర్దిందో మీకు వల్ల చెప్పల స్టాండ్ చూపి చెప్పల స్టాండ్ ఎట్లా చదివినాం. ఆయన ఇంకా నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటే మా ఆయన కూడా కిచెన్లోకి వచ్చి ఆయనకు నచ్చిన కర్రీ ఆయన ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పేసి వెజిటేబుల్ కట్ చేస్తున్నాడు. ఆయనకు నచ్చిన కర్రీ వచ్చేసి కాకరకాయ కర్రీ. మా ఆయనకి చాలా ఫేవరెట్. కాకరకాయ కానీ మునక్కాయ కానీ ఇవి రెండు కొంచెం వెజ్లో ఎక్కువ పప్పు ఇవి ఎక్కువ ఇష్టపడతాడు. ఇంకా నాన్ వెజ్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ ఇష్టపడతాడు అనుకోండి. ఇంకా నేను ఎలాగూ కాకరకాయ అంత ఇంట్రెస్ట్గా చెయ్యను, మళ్ళీ ఇదంతా ఖరాబ్ చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే అని చెప్పేసి ఇంకా మా ఆయన్నే ఇంకా రంగంలోకి దిగేసి వెజిటేబుల్స్ కట్ చేసుకొని కాకరకాయ కర్రీ ఆయనంతలో ఆయననే వండుకున్నాడు అన్నమాట. ఇంకా రోజు అయితే మా బ్రేక్ఫాస్ట్లోకి అయితే అంబలి స్టార్ట్ చేసాము. ఎగ్ ఫ్రైడ్ రైస్ మా చూడు లక్కీ కూడా బాగా డల్ అయిపోయింది. సేమ్ ఇద్దరు సిచ్యువేషన్ అట్లనే ఉంది. ఏమై చెప్పు తినవా? చూడు అక్కమ్మ తినవా? ఎందుకురా? గాలి వస్తుంది బయట మంచిగా. ఎప్పుడు వారం తర్వాత అనుకుంటా ఎండ ఇట్లా అట్లా వస్తుంది. మళ్ళీ వర్షము ఎట్లా వస్తుందో తెలియట్లేదు. అట్లుంది. తినేసి ఫ్రెష్ అప్ అయి కొంచెం రిలాక్స్. తగ్గలేదు, మేడం పెట్టలే ఉంది. చూద్దాం. కొన్ని మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నాం. చెప్పమ్మా. ఇంకా ధీరజ్ను వాళ్ళ నాన్న కూడా అంతా ఇక ధీరజ్ పని మీదనే డే అంతా ధీరజ్ కటింగు ఇంకా ధీరజ్ ఆధార్ కార్డు అప్డేట్ వాటితోనే సరిపోయింది. ఆయన ఇంకా నేను కొంచెం ఎండ వచ్చింది కదా అని చెప్పేసి కొన్ని జొన్నలు ఆయన ఇంకా ఏంటి గోధుమలు ఉంటే అవి కూడా ఎండపెట్టేసాను, పిండి పట్టిద్దాము, పైగా రొట్టెలకు పిండి కూడా అయిపోయిందని చెప్పేసి ఆ పని పెట్టుకున్నాను అన్నమాట. ఈరోజు చక్కగా ఆరిపోయింది. ఎండిన తర్వాత ఒక పక్కన వర్షము అంత హడావిడిగా ఉండింది. ఇంకా వర్షం ఒక రౌండ్ వచ్చిపోయిన తర్వాత అంతా కూడా చెరిగేస్తూ ఉన్నాను. ఒక పక్క నాకు హెల్త్ అంతా ఎట్లా అంటే బాడీ అంతా ఒక దగ్గర సింక్ అయినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఒకే దగ్గర ఇట్లా పిండితే ఎట్లుంటుందో అట్లా మొత్తం బాగా సిక్ అనిపిస్తుంది. ఇంకా అందుకని కానీ తప్పదు కదా. అలాంటప్పుడు మనకి ఏంటంటే కొంచెం రొట్టెలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన బేసిక్గా. బట్ అమ్మనే కడిగి పంపిస్తుంది. కడిగి మంచిగా ఎండబెట్టి పంపిస్తుంది అన్నమాట. ఇంకెంతకొకసారి పట్టించే ముందు కొంచెం ఎండపెడితే ఇంకా గిన్నెలో కూడా తొందరగా పిండి త్వరగా అవుతుంది, బాగా నలుగుతుంది అని చెప్పేసి ఈ పని పెట్టుకున్నాను. ఇంకా ఈవినింగ్ టైంలో ఇదంతా కంప్లీట్ అయ్యి ఇంకా పక్కన వర్షం పడుతూనే ఉంది. ఇంకా నేను మా ఆయన కొంచెం టీ తాగుతున్నాము. టీ కొంచెం ఈ మధ్య స్కిప్ చేసేసాంలేండి. అంబలి యాడ్ చేసుకున్నాము. ఈవినింగ్ టైంలో గ్రీన్ టీ, మార్నింగ్ అంబలి యాడ్ చేసుకున్నాం. బట్ సమ్ టైమ్స్ క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు తప్పదు. టీ తాగేసినాం. ఇక్కడ చూడండి రెయిన్బో ఎంత బాగుంది కదా అసలు. ఇక్కడ ఇదంతా ఇట్లా వస్తుంది ఇక్కడ వరకు. చాలా రోజుల తర్వాత చూసిన నేను రెయిన్బో. ఏంటిది ఎగ్జాక్ట్లీ అక్కడ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ మీదనే పడ్డది. ఇట్లా భలే ఉంది అసలు. మస్తు రోజుల తర్వాత చూసిన నేనైతే. నా మెడల నొప్పులు ఫుల్లుగా. ఇక మా ఆయన పిండి పట్టించుకొస్తావా? హలో ఫోన్ పిచ్చి. పిండి పట్టించుకొస్తావా? పిండి పోవా? రొట్టెలు వద్దా? ఎందుకని ఎవరు నడిపిస్తున్నావు గతగానం కోసం? మా ధీరజు 3 కోడి పిల్లలు తీసుకొచ్చిండు. సౌండ్ దీని కింద దాచిపెట్టిండు.
ఒక పక్క ఎండ, అక్కడేమో రెయిన్బో. అండ్ ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా మా ఆయనకి పిండి పట్టించుకురామంటే కుదరలేదు. ఆయన మార్నింగ్ చేసుకున్న కాకరకాయ కర్రీ ఇంకా బయటికి వెళ్ళేసి 2 జొన్న రొట్టెలు తెచ్చుకున్నాడు అన్నమాట. ఇంకా ఫోన్ మాట్లాడుతూ లక్కీకి తినిపిస్తూ ఆయన కూడా తింటూ ఉన్నాడు. ఇంకా కొంచెం నాకైతే కొంచెం హెల్త్ అనీజీగానే ఉంది, ఎందుకో తెలియదు, ఈ నెక్ పెయిన్ వల్లనో మరి ఇంకా వేరే ఏదో కానీ తెలియదు, కానీ కొంచెం అయితే డిస్టర్బ్గా ఉంది బాగా. బాడీ అంతా కూడా ఒక రకంగా ఉందన్నమాట. పేషెంట్ ఇంకా సిక్ అయిన ఫీలింగ్ మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. అయినా కానీ మనం మన పనులు చేసుకుంటాము ఎంత సిక్ అయినా కానీ. మా ఆయన బాగా హెల్ప్ చేశాడు అబ్బాయి, ఏ విషయంలో అయినా కానీ ఆయన హెల్ప్ చేస్తాడు కాబట్టి నాకు ఎంతో కొంత ఇంకా నేను కంబ్యాక్ ఇవ్వగలుగుతున్నాను. సో పిండి కోసం పెట్టినవన్నీ అక్కడే ఉన్నాయి. ఒక పక్కన బయట వర్షం పడుతూనే ఉంది. ఇంకా అందుకనే వదిలేసి ఇంకా అక్కడే పెట్టేసిన, నాకు వదిలేసిన సర్ది ఓపిక కూడా లేకుండింది. ఇంకా మార్నింగ్ మళ్ళీ పిండి పట్టించుకురావాలి కదా అని చెప్పేసి ఇంకా అలాగా. ఇంకా లక్కీ కూడా చక్కగా రొట్టెలు కాకరకాయ కర్రీతోనే అది కూడా తినేస్తుంది. ఏమనుకో, లక్కీకి ఏది పెట్టినా మోస్ట్లీ తింటుంది. అది కూడా సమ్టైమ్స్ ఎంత మంచి కర్రీ ఉన్నా తినదు, ఓసారి ఏ కర్రీ ఉన్నా తినేస్తుంది. ఇంకా దాని మైండ్ సెట్ ఇక అంతే. హెయిర్కి అయితే బాగా చిక్కు చిక్కు చేసుకుంటుంది. ఈ ఏంటి రాఖీ పౌర్ణమి అయిపోయిన తర్వాత అయితే లక్కీకి అయితే బేబీ కటింగ్ లాగా ట్రిమ్ చేయమని చెప్పేసి చాలామంది సజెస్ట్ చేస్తారు కదా. బేబీ కటింగ్ లాగా అయితే ట్రిమ్ తప్పకుండా చేస్తా. అదే రాఖీ పండగ అయిపోయిన తర్వాత చేస్తా. కొంచెం లక్కీకి చిన్నగా మంచిగా కొంచెం ఫోటోషూట్ చేసిన తర్వాత హెయిర్ కట్ చేద్దామని అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా లక్కీని వాళ్ళ నాన్న ఇద్దరు తింటున్నారు. ధీరజ్కి నేను చెప్పాను నాకు కొంచెం దోశ వేసి పెట్టా, నాకు ఓపిక లేదంటే ధీరజ్ ఎత్తుకొని కింద స్టూల్ వేసుకొని నిల్చొని దోశలు వేస్తూ ఉన్నాడు. దోశలు కానీ, ఆమ్లెట్ కానీ, అండ్ నూడిల్స్ కానీ, ఎగ్ నూడిల్స్ కానీ, కొంచెం పోహ డూక్మా లాంటివి, టీ, కొన్ని పనులు చేస్తాడు ధీరజు. ఎగ్ పూజ చేస్తాడు, అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. వాడికి ఖర్చు కాబట్టి దోశలు చిన్న వాడికి అయినంతలో చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ చేసిన దోశలు చూడండి. పర్లేదు కదా, ఈ మాత్రం హెల్ప్ చేసే వాళ్ళైనా కావాలి. మా ఇంట్లో అంటే కిచెన్లో అందరు ఎక్స్పర్ట్స్, లక్కీగాడు తప్ప. లక్కీగాడికి పెట్టాలి, మేమందరం చేయాలి. ఇంకా అది మొత్తానికైతే బాగానే చేస్తున్నాడు ధీరజు. అప్పుడప్పుడు ఇవ్వచ్చు చేతికి. సో అదే అన్ని పనులు వచ్చి ఉండాలండి పిల్లలకి. మన కొన్నిసార్లు బాగా లేనప్పుడు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తారు కదా. ఇంకా అందుకనే ధీరజ్కి అలా కొంచెం మోటివేషన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ధీరజ్ ఇవాళ మొత్తం ఫుల్ ఫ్రెష్ అయిపోయిండు. ఇంకా ముందు రోజు స్కూల్కి వెళ్ళాను మమ్మీ, ఆధార్ కార్డ్ అప్డేట్ అని ఎక్కడ చెవులు పడ్డదో. ఇంకా నైట్ అంతా పడుకునే వరకు మమ్మీ నేను రేపు స్కూల్కి పోతలనే పాటనే. సో అందుకనే ఈరోజు వాడి పనులన్నీ కంప్లీట్ చేసేసినాం. ఇక హెయిర్ కటింగ్ అయితే ఏమి కానీ, ఆధార్ కార్డ్ అప్డేట్ కానీ, ఇంకేమేమి పనులు ఉన్నాయి వాడికి కావాల్సిన అన్ని పనులు చేసుకొని రెడీగా ఉన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా వాడు చేసి ఇచ్చిన దోశలు వాడు తింటున్నాడు, నేను కూడా తింటున్నాను. లక్కీ కూడా ఒక దోశ తినిపించా, వాడు రొట్టెలు తినేసిర్రు. నా ఫేస్ చూస్తేనే తెలిసింది కదా, బాగా అంటే బాగా ఎందుకో తెలియదు ఒక రకంగా అయిపోయింది, కానీ తప్పలేదు. ఇంకా ఏం చేస్తాం, మార్నింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా. ఇక కొంచెం ఓపిక తెచ్చుకొని కాసేపు తిని రిలాక్స్ అయ్యి ఇక ఓపిక తెచ్చుకొని గిన్నెలన్నీ తోమేస్తూ ఉన్నాను. ఏంటో మార్నింగ్ లేవగానే వంట ప్రిపరేషన్కి గిన్నెలు సింక్లో కనిపిస్తే గలీజ్గా అనిపిస్తుంది. అసలు అది వంట కిచెన్లోకి పోబుద్దే కాదు, అలా అలవాటు అయిపోయింది మైండ్ సెట్కి. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని గిన్నెలు, కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే కొంచెం కళ్ళకు హాయిగా తృప్తిగా నిద్ర వస్తుంది. ఇంకా మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది వాళ్ళ స్మాల్ అండ్ స్వీట్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.